బ్యాన్ ఈవీఎంస్ మరోసారి చర్చ అనేది జరుగుతూ ఉంది. ప్రధానంగా అణగారిన వర్గాలకు ఈ ఈవీఎం ద్వారా అన్యాయం జరుగుతుందనేది కూడా దలీప్ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రజెంట్ దలీప్ అధ్యక్షులు రత్న గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఇంతకీ ఈ కాన్సెప్ట్ ఏంది? ఈవీఎం బ్యాన్ అని కూడా మీరు దీని ద్వారా రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఏంది అసలు కాన్సెప్ట్ ఏందండి? యాక్చువల్గా ఇది ప్రజాస్వామ్య దేశం అండి. ప్రజాస్వామ్య దేశంలో మొట్టమొదటిగా ఒక ప్రధానమైన హక్కు ప్రజలకు ఏంటంటే తమకు నచ్చిన నాయకత్వాన్ని ఎంచుకునే హక్కు రాజ్యాంగం ద్వారా ప్రసాదించబడింది. అలాంటి ఈ కండిషన్లో ఈరోజు ప్రజలకు చాలా ఆందోళన కలిగించే విషయాలు ఏంటంటే, ఎవరైతే ఊకుముడిగా మాకు ఫలానా నాయకుడు నచ్చాడు, మేము అనుకున్న ప్లేస్లో కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన నాయకులు కాకుండా ఎవరో ఎన్నికవుతున్నారు అన్నది ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒక దృఢమైనటువంటి అభిప్రాయం. సో ఈ అభిప్రాయం మొదటి నుంచి కూడా, అంటే దాదాపుగా 2 టర్ముల నుంచి మేము బాగా గమనిస్తున్నాము, 3 టర్మ్స్ నుంచి కూడా. దీని తర్వాత మనం కొంతమంది ప్రజాస్వామికవాదులు కానివ్వండి, లీడర్స్ కానివ్వండి, పార్టీస్ కానివ్వండి, కోర్టుకి కూడా వెళ్ళడం కూడా జరుగుతుంది. మరి ఎందుకు ఈవీఎంస్ అంటే ప్రపంచ దేశాల్లోనే ఈవీఎంస్ అన్నవి ట్యాంపరింగ్కి అవకాశం ఉన్న ఒక ఎలక్ట్రానిక్ డివైస్ కాబట్టి దాని మీద డిపెండ్ అవ్వడం కరెక్ట్గా లేదన్న ప్రజల అభిప్రాయాన్ని తీసుకొని కొన్ని దేశాలు బ్యాన్ చేయడం జరిగింది. అంటే ఈ దేశంలో కూడా పెద్ద ఎత్తున ఈవీఎంల మీద కొంత అపోహలు ఉన్నాయి, కొన్ని నిజమైన అనుమానాలు ఉన్నాయి. ఎలాంటి అపోహలు ఉన్నాయంటారు మీకు? ఈవీఎంస్ కెన్ బి ట్యాంపర్డ్ డెఫినెట్లీ. ఎందుకంటే ఆ డివైస్ని ఇప్పుడు మన జాతీయ సంస్థలు తయారు చేసిన ఆ టైం నుంచి కూడా టెక్నాలజీని మనం హై లెవెల్లో ఇంక్రీజ్ కావడం చూసాం. అంటే దేశాల్లో ఎన్ని కిలోమీటర్స్ నుంచి కూడా ఒక ఎలక్ట్రానిక్ డివైస్ని ట్యాంపర్ చేయొచ్చో అనేక డెమోస్ కూడా మనం చూసాం. ఇలా జరిగిన ఈ టైంలో దేశంలో ప్రజలకు రెస్పాన్సిబుల్గా ఉండవలసినటువంటి ప్రభుత్వాలు వారి అనుమానాలకి లేదా అభిప్రాయాలకి, అభిష్టాలకి అనుగుణంగా ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. సో ఇలాంటి విషయం మీద మేము దేశవ్యాప్తంగా ఈ మూమెంట్ని తీసుకెళ్లాలని తప్పనిసరిగా ప్లాన్ చేశాము. సో ప్రజల అభిష్టానికి అనుగుణంగా ప్రజా నాయకులు, ఉద్యమకారులు, వీరందరి జర్నలిస్టులు అందరి అభిప్రాయాలకు అనుగుణంగా ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉన్నది. అట్లీస్ట్ ఫర్ దిస్ టర్మ్, కమింగ్ టర్మ్, ఒక్క టర్మ్ అయినా కూడా ఈవీఎంలని రద్దు చేసి బ్యాలెట్ విధానంలో ప్రజలు తమంతకు తాము స్వతంత్రంగా ఓటు వేసేటువంటి ఒక అవకాశాన్ని కనుక కల్పించినట్లయితే అప్పుడు మనకేంటంటే ప్రజల్లో కూడా ఒక దృఢమైన నమ్మకం ఏర్పడే అవకాశం ఉంది. ఏ దేశమైనా ప్రజాస్వామ్యం అన్నది ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజలతో నిర్మించబడినటువంటి ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాలు స్పందించాల్సిన అవసరం ఉన్నది. అంటే ప్రపంచ దేశాలలో ఈవీఎంలు కొన్ని దేశాలలో ఎన్నికల్లో వాడుతున్నారు, కొన్ని ఎన్నికలలో వాడతలేరు. ఎలా నిర్ధారింపబడింది అంటారు? అక్కడ ఏ దేశాలలో ట్యాంపరింగ్ అయింది అనేది కూడా ఒక స్పష్టమైనటువంటి సంకేతాలు ఏమైనా అందాయా ఆ దేశాల గురించి? ప్రపంచ దేశాల్లో వీటి మీద పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. ఇమీడియట్గా ప్రజల యొక్క అభిప్రాయాలను బట్టి నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగింది. మనం రీసెంట్గానే చూసాం, ఎలన్ మస్క్ చెప్పారు, తర్వాత అమెరికా అధ్యక్షుడు కూడా అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్లో జరిగినటువంటి ఈవీఎంల మీద కొంత అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి, అవి ఇప్పటి వరకు నివృత్తి కాలేదు, కోర్టులు కూడా సానుకూలంగా స్పందించట్లేదు, ఇది పర్యవేక్షించాల్సిన విషయం అన్నట్టు కూడా ప్రపంచ దేశ అధినేతలు కూడా కొంతమంది కామెంట్ చేయడం జరిగింది. అంతేకాదు ఇట్ ఈస్ వెరీ ఈజీ కదా, ఇప్పుడు ప్రజలలో కానివ్వండి ఎక్కడైనా ఏమంటారు, ఎలక్షన్స్ రన్ చేయడము, ఆ కండక్టింగ్ చాలా కష్టం కాబట్టి మేము ఈవీఎంస్ పెట్టాము అని అంటున్నారు. కొన్ని చోట్ల కేసులు వెళ్ళాయి. ఇప్పుడు జస్టిస్ డిలే అన్నది డినైన్ కదా. సో 1 సంవత్సరం తర్వాత ఒక శాసనసభ్యుడి యొక్క ఫిర్యాదు కానివ్వండి, వారికి ఉన్న అనుమానాలు కానివ్వండి కోర్టు తీర్చలేకపోయినప్పుడు అలాంటి న్యాయాన్ని ఎలా న్యాయంగా తీసుకుంటాం మనం? కాబట్టి అనేక సంఘటనలు ఉన్నాయి. స్టూడెంట్ యూనియన్స్ నుంచి కూడా వీటి మీద వ్యతిరేకతలు వచ్చాయి, ప్రతిపాదనలు వచ్చాయి. ఇన్ని జరుగుతున్నప్పుడు దేశ అధినేతలు కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి, భారత ప్రభుత్వం దీనివైపు స్పందించాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది. ఈసీ దీన్ని పూర్తిగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. మేడం, అన్యాయం అంటే ప్రతి ఒక్కరికి జరిగేది.
దాంతోపాటుగా ఓటు వేసేది మీరు చెప్తున్న దాని ప్రకారం ఒకరికి వేయాలనుకుంటే మరొకరికి ఓటు వెళ్తుంది అనేది కూడా మీరు చెప్తా ఉన్నారు. ఇక్కడ దిలీప్ ఏదైతే స్లోగన్ చూస్తే మాత్రం స్లోగన్ చూస్తే మాత్రం ఈవీఎంలలో ఫలితాలు అణగారిన వర్గాలలో రాజ్యాధికారాన్ని అడ్డుకుంటున్నాయి అన్నారు. ఎట్లా ఇది కాన్సెప్ట్ ఎట్లా అంటారు? డెఫినెట్గా అండి. ఇప్పుడు కొన్ని ఏదైతే సోకాల్డ్ అగ్ర భావజాల వర్ణ పార్టీలకి కులం ఉందంటే డెఫినెట్గా ఉంది. అలాంటి పార్టీలు కంటిన్యూస్గా ఒకరి తర్వాత ఒకరు అధికారంలోకి వస్తున్న మాట నిజం. అణగారిన వర్గాలు, మైనారిటీ వర్గాలు కొన్ని రాజకీయ పార్టీలను నెలకొల్పి అత్యంత కష్టపడి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీలకి ఏ మాత్రం మనుగడ వీలు కావటం లేదు. ఇందులో మాకు స్పష్టంగా వచ్చిన కొన్ని విషయాలలో ఈవీఎంస్ వల్ల వాళ్ళు నెగ్గలేకపోవడం, చాలా నేరో డిఫరెన్సెస్తో ఓడిపోవడం కూడా జరిగింది. సో ఇది చాలా పెద్ద అన్యాయం. ఈ అన్యాయము కేవలం అణగారిన వర్గాల వైపు ఎక్కువగా జరుగుతున్నమాట వాస్తవం. మరోపక్క మనం చూస్తూ ఉన్నాము, వర్గీకరణలు జరుగుతూ ఉన్నాయి. మరోపక్క బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ల సంఖ్యలు పెరుగుతూ ఉన్నాయి. అయినా కూడా అన్యాయం జరుగుతుందని చెప్పి మీరు భావిస్తున్నారా? ఎగ్జాక్ట్లీ, మంచి క్వశ్చన్ అడిగారు. వర్గీకరణ వల్ల కానివ్వండి, కులగణన వల్ల కానివ్వండి, అభ్యర్థులకు అవకాశాలు కల్పించబడతాయి తప్ప నిజమైన ఓట్లు పడ్డమే కదా ప్రజాస్వామ్యం అంటే. ఇప్పుడు ఒక నాయకుడు, ఒక నాయకురాలు ప్రజలకి బాగా దగ్గరగా ఉండి ఇతను మాకు సేవ చేయగలడు, ఇతను మాకు న్యాయం చేయగలడని ప్రజలు భావించినప్పుడు ఆ ఓటు జెన్యున్గా వాళ్ళకి పడనప్పుడు ఇక ఎక్కడి ప్రజాస్వామ్యం అండి? ఇది ఎంత అన్యాయమైన విషయం. ఒక ప్రాథమిక హక్కుగా కలిగి ఉన్నటువంటి హక్కుని కోల్పోయి ప్రజలు ఇప్పటికీ చాలా దగా పడుతున్నాడు. దేశంలో జరుగుతున్నటువంటి జీడిపి రేంజెస్ చూడొచ్చు, మనము అధికంగా పెరిగిన ధరలు చూడొచ్చు. ఆ తర్వాత ఇంతవరకు విద్య మీద ఒక్క ప్రణాళిక లేకపోవడం, విద్య మీద ఒక అభివృద్ధిని కూడా దేశం చూడలేకపోవడం అనేది చాలా దౌర్భాగ్యకరమైన విషయాలు. చివరిగా మీ డిమాండ్ చెప్పండి. మా డిమాండ్ ఏంటంటే డెఫినెట్గా ఈవీఎంస్ అన్న దాని మీద ప్రజల్లో అనేక రకాల అపోహలు ఉన్నాయి కాబట్టి, ప్రజల్లో దీని మీద నమ్మకం కోల్పోయారు కాబట్టి, వచ్చిన ఫలితాల మీద పూర్తి స్థాయి విశ్లేషణ కూడా జరగలేదు కాబట్టి, కోర్టుల ద్వారా ఇంకా న్యాయం చేతికి అందలేదు కాబట్టి, ఈ కమింగ్ టర్మ్ డెఫినెట్గా ఒక్క టర్మ్ అన్న అట్లీస్ట్ ఈవీఎంలను రద్దు చేసి, నిజానికి అసలు పూర్తిగా అన్ని దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు ఎలాగైతే రద్దు చేసే అలా భారతదేశం కూడా రద్దు చేయాలి. అతిపెద్ద ప్రజాస్వామిక దేశం కాబట్టి చెయ్యాలి. లేదు, కనీసం ప్రజల నమ్మకాన్ని బొమ్మ చేయకుండా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టడం కోసమైనా కమింగ్ ఎలక్షన్స్లో ఈవీఎంలని కంప్లీట్గా రద్దు చేసి పూర్తిగా బ్యాలెట్ విధానంతో కనుక ఎన్నికలు జరిగితే ప్రజలు ప్రశాంతమైనటువంటి ఒక రిజల్ట్ని చూసి ప్రజలు నమ్మకమైనటువంటి దేశం మీద, దేశ ప్రజల మీద, దేశ ప్రజాస్వామ్యం మీద నమ్మకంతో జీవిస్తారని మేము గట్టిగా ఆశిస్తున్నాం. మొత్తం మీద ఈవీఎంలను ఈ టర్మ్లో వచ్చేటటువంటి ఎన్నికల్లో బ్యాన్ చేసి ప్రజాస్వామ్య పద్ధతిలో, బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అటు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. వివిధ మేధావులు కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.